హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. మరి చాలా మంది ఇళ్లలో దిగినప్పుడు ఆ ఇల్లు ఎలాంటిదో, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో అస్సలు తెలుసుకోరు. ఇల్లు బాగుండి వాస్తు బాగుంటే చాలు అని అనుకుంటారు. వాస్తు బాగుంటే ఇంట్లో ఏం జరిగిందో అనవసరమా? అయితే అలాంటి ఇంట్లో దిగిన దివ్య, అరుణ్కి ఏం జరిగిందో మీరే చూడండి. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా హెడ్ ఫోన్స్ తీసి చెవులో పెట్టుకొని ఒక రూమ్ లోకి వెళ్ళి తలుపులు వేసుకొని కళ్ళు మూసుకొని వినండి. అప్పుడే మంచి ఫీల్ అయితే కలుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అరుణ్, దివ్య వీళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్. మ్యారేజ్ అయ్యి 6 years అయితే అవుతుంది. వాళ్ళకి ఒక బాబు అయితే ఉన్నాడు, సాత్విక్. మరి అరుణ్ ఒక బ్యాంక్ ఎంప్లాయ్. తనకి మరొక చోట, అంటే మన స్టేట్స్ లో కాకుండా వేరే స్టేట్ కి ట్రాన్స్ఫర్ అయితే అయ్యింది. అయితే మరి ఆ ట్రాన్స్ఫర్ కారణంగా వాళ్ళు మరొక స్టేట్ కి అయితే వెళ్ళవలసి వచ్చింది. పేరెంట్స్ ను వదిలేసి దూరంగా మరొక స్టేట్ లో, భాష కూడా రాని స్టేట్ లో ఉండాలి అనంటే కొంచెం కష్టమైనప్పటికీ వాళ్ళిద్దరూ వెల్ ఎడ్యుకేటెడ్స్ కాబట్టి బాగానే సర్దుకుపోయారు. అయితే మరి మొదట్లోనే వాళ్ళకి సరైన ఇల్లు అయితే దొరకలేదు. వాళ్ళ ఫ్రెండ్ సహాయంతో ఏదో ఒక చిన్న చిన్న అద్దెంట్లోనైతే ఉన్నారు. ఆ తర్వాత మరొక చోట ఒక పెద్ద ఇల్లు, అది కూడాను బ్యాంక్ కి 2-3 kilometers దూరంలో ఉంది అని ఎవరో చెప్పడంతోని అరుణ్ ఆ ఇంటి గురించి వాళ్ళ బ్యాంక్ ఎంప్లాయీస్ ని కూడా ఒక్కసారైనా కూడా సంప్రదించకుండా ఆ ఇంటిని చూడ్డానికి బ్రోకర్తోనైతే వెళ్ళాడు. అది మిట్ట మధ్యాహ్నం. ఇల్లు చూడ్డానికి చాలా బాగుంటుంది. ఎంట్రన్స్ లోని పెద్ద పెద్ద మొక్కలైతే ఉన్నాయి. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇల్లు. మరి అది చాలా పెద్ద ఇల్లు, అయినా కూడా అద్దె చాలా తక్కువ. అయితే మరి ఇంటి లోపలికి వెళ్దామని వాళ్ళిద్దరూ అలా వెళ్ళేసరికి ఒక నల్ల పిల్లి పక్క నుంచి అయితే వెళ్ళిపోయింది. అరుణ్ కొంచెం సెంటిమెంట్ గా ఫీల్ అయినప్పటికీ కూడా పక్కనున్న బ్రోకర్, సార్ ఇది క్లోజ్డ్ కదా, అందుకే ఇవన్నీ కామన్, పట్టించుకోకండి అంటూ తలుపు అయితే తీశాడు. కిర్రుమంటూ డోర్ అయితే ఓపెన్ అయింది. లోపల నుంచి ఏదో వాసన. అంతేకాదు, రూమ్ అంతా బూజులు పట్టేసి చీకటిగానైతే ఉంది. తలుపులన్నీ వేసేసి ఉన్నాయి. ఏ కిటికీ కూడా ఓపెన్లోనైతే లేదు. అందుకే అలా చీకటిగా ఉంది అని పక్కనున్న స్విచ్ నైతే ఆన్ చేశాడు బ్రోకర్. అంతే, ఆ ఇల్లు విత్ ఫర్నిచర్ తోనైతే ఉంది. సోఫాలు ఎదురుగా కనబడుతున్నాయి. సోఫాలు పక్క నుంచి చిన్నగా మెట్లు ఒక 3-4 అయితే ఉంటాయి. కొంచెంగా పైకి వెళ్ళేసరికి అదంతా ఒక పెద్ద హాలు. చుట్టూ రూమ్లు అయితే కనబడుతున్నాయి. 3 రూమ్లు అయితే ఉన్నాయి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, మరొకటి చిల్డ్రన్ బెడ్రూమ్, ఇంకొకటి కిచెన్. చూస్తే చాలా బాగుంది. ఇంత పెద్ద ఇల్లు, అది ఇంత సోఫిస్టికేటెడ్ గా ఉన్న ఇల్లు ఇంత తక్కువకి ఎందుకు ఇచ్చేస్తున్నారు అని వెంటనే అడిగేశాడు అరుణ్. అది ఈ ఓనర్స్ అబ్రాడ్ లోనైతే ఉంటున్నారు సార్. వాళ్ళు వాళ్ళ డబ్బుల కోసం అయితే ఏం చూడట్లేదు. ఇల్లు ఖాళీగా ఉండకుండా చక్కగా నీట్ గా చేసుకున్న వాళ్ళని ఎవరినైనా అద్దెకి దించమన్నారు. అందుకే మీకు ఇస్తున్నాం. పైగా మీ వైఫ్, మీరు ఒక బాబే అంటున్నారు కాబట్టి చెత్త చేయరని, నీట్ గా చేసుకుంటారని మీకు ఇల్లు చూపించాను సార్. మీకు వద్దుకు కాకపోతే చెప్పేసేయండి, మరి ఇంకెవరికైనా చూపిస్తాను అనేసరికి వద్దొద్దు, బాగుంది, ఇల్లు చాలా బాగుంది, వాస్తు అంటూ జోబులో నుంచి ఫోన్ తీసి వెంటనే వాళ్ళ నాన్నకి వీడియో కాల్ అయితే చేశాడు. ఆ నాన్నగారు, ఒకసారి నేను కొత్త ఇల్లు చూస్తున్నాను, దీని వాస్తు చూడరా అంటూ ఈస్ట్ ఎంట్రన్స్ వచ్చింది నాన్నగారు.
ఆగ్నేయంలో వంటగది ఉంది. పైగా వాయువ్యంలో బెడ్రూమ్ అయితే ఇచ్చారు. అలాగే నైరుతి మూలలో కూడా మాస్టర్ బెడ్రూమ్ ఉంది. అన్ని బానే ఉన్నాయనిపిస్తుంది. ఒక్కసారి మీరు చూసి అని అంటూ ఉంటే, చూస్తాన్లే, చూపి అంటూ అంతా చూశాడు. ఆ బాగానే ఉందిరా అబ్బాయి. ఎంతంట? ఇంత పెద్ద ఇల్లు తీసుకుంటున్నా? ఎందుకు అని అడుగుతున్నాడు. లేదు నాన్నా, మీరు అమ్మ ఎప్పుడైనా ఇలా వస్తే ఉండడానికి బాగుంటుంది, పైగా చాలా తక్కువకు వస్తుంది అని పక్కకొచ్చైతే చెప్పాడు. ఓహో, సరే సరే, ఉంటాను అని కాల్ అయితే కట్ చేసేశాడు. మరి అన్నీ కూడా బాగున్నాయి, పర్ఫెక్ట్ గా ఉంది. 2 రోజుల తర్వాత మంచి ముహూర్తం ఉంది. పైగా ఆ రోజు శనివారం కూడాను. నాకు ఖాళీనే. ఆ రోజు మేము దిగిపోతాము అని తనకి అడ్వాన్స్ అయితే ఇచ్చేశాడు. కీస్ తీసుకొని సంతోషంగా ఇంటికైతే వెళ్ళాడు. వాళ్ళ ఆవిడికి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఓహో, అయితే ఇంకే, మనకి ఇంకెటువంటి ఇబ్బంది ఉండదు. ఈ చిన్న ఇంట్లో అస్సలు ఉండలేకపోతున్నాం. ఒక చిన్న బెడ్రూమ్, వంటగది, హాలు. ఏంటో దీనికే 14,000 తీసుకుంటున్నారు. మరి పెద్దిళ్ళు అంటున్నారు. అన్ని కూడా సోఫిస్టికేటెడ్ గా ఉన్నాయి అంటున్నారు. ఆ ఇంటికి ఎంతేంటి అని అడుగుతుంది. నువ్వలా అడుగుతావని నాకు ముందే తెలుసు. 20,000 అంతే, చాలా తక్కువ. అంత పెద్ద ఇల్లు, పైగా ఫర్నిచర్ తో పాటు ఇస్తున్నారు. అందుకనే నేను ఎవ్వరికీ చెప్పలేదు అని అంటున్నాడు. అప్పటికే దివ్య ఏదో ఆలోచనలోనైతే పడింది. కాని మరో పక్క ఈ చిన్న ఇంట్లోని అడ్జస్ట్ అవ్వలేక, అంత పెద్ద ఇల్లు అంటున్నారు, మన అదృష్టం కొలిది దొరికింది అని అనుకుంది. మరైతే ఒక 2 రోజుల తర్వాత శనివారం నాడు మంచి రోజని ఆ ఇంటికి షిఫ్ట్ అయిపోయారు. మరి వీళ్ళకి ఎక్కువ సామాను కూడా లేకపోవడంతో ఒక చిన్న లగేజ్ 3 వీలర్ ఆటోనైతే బేరమాడుకొని అందులోకైతే దిగిపోయారు. చుట్టుపక్కలున్న వాళ్ళు వాళ్ళని వింతగానైతే చూస్తున్నారు. పక్కనే ఒక ముసలి వాళ్ళైతే ఉంటున్నారు. వాళ్ళు మేడ మీద కూర్చొని వీళ్ళింటి కాసే వింతగానైతే చూస్తున్నారు. అది గమనించిన దివ్య ఆమె కాస అయితే చూసింది. అంతే, వెంటనే మొహం తిప్పుకొని అటుపక్కకైతే వెళ్ళిపోయింది. దివ్యకి ఏమీ అర్థం కాలేదు. ఇంకా లోపలికైతే వెళ్లారు. అంతా క్లీన్ చేయించినప్పటికీ కూడాను ఆ దుర్వాసన అయితే పోవట్లేదు. చా, ఏంటండి ఇలాంటి వాసన వస్తుంది అని అంటూ ఉంటే, ఏమోనే, నాకు తెలీదు. ఇల్లంతా క్లీన్ చేయించాను, అయినా కూడా ఉండు అంటూ వెంటనే రూమ్ స్ప్రే తీసి మొత్తం అంతా స్ప్రే చేశాడు. ఇప్పుడు కాస్త బెటర్లే, రారా అంటూ కుడికాలు ముందు పెట్టి లోపలికైతే వెళ్ళింది. ఇంక లోపలికి వెళ్ళి పాలు పొంగిస్తూ ఉంటే ఈలోగా నల్ల పిల్లి కిటికీలో నుంచి లోపలికైతే వచ్చేస్తుంది. ఏమండి, పిల్లి అంటూ గట్టిగా అరిచింది. అంతే, అరుణ్ వచ్చి దాని భయపెట్టి బయటికి పంపిద్దామనుకుంటే అదేమో వంటగదిలో మరుగుతున్న పాల దగ్గరకు వచ్చి దాన్ని వంపేసి బయటకైతే జంప్ చేసింది. అంతే, పాలన్నీ స్టవ్ మీద అయితే పడిపోయాయి. చా, ఏంటి పిల్లి? ఏంటి, నాకెందుకో భయంగా ఉంది. ఇలా ఇలా జరిగిందేంటి అని అంటుంది. నువ్వు ప్రతిదానికి అలా అనుమానపడకు. ఏం కాదులే, అదంతా శుభ్రం చెయ్యి, మళ్ళీ పాలు తీసుకొస్తా. ముందాడేడుస్తున్నాడు, వాణ్ణి ఎత్తుకో అని చెప్తున్నాడు. సరేనని ఎత్తుకొని పాలనైతే క్లీన్ చేస్తుంది. ఈలోగా అరుణ్ తలుపు దగ్గరికి వేసి బయటికైతే వెళ్ళాడు. అంతే మరి, వాళ్ళ మాస్టర్ బెడ్రూంలోని ఏవో చప్పుళ్ళైతే అవుతున్నాయి. ఇదేంటి, ఈయన పాలు తీసుకొస్తానని ఎక్కడికి వెళ్ళారు? ఏమండి అనుకుంటూ అదొక పక్కన పెట్టేసి పక్కనే ఉన్న మాస్టర్ బెడ్రూమ్ వైపు అయితే వెళ్తుంది. తను అలా వెళ్లి డోర్ తీసిందో లేదో, అక్కడంతా చిమ్మ చీకటి. బాబు ఇంకా ఏడుపు మొదలుపెట్టాడు. నువ్వేంట్రా ఏడుస్తున్నావు, ఇల్లు ఆడుకో అంటూ వాడినైతే దించేసింది. ఇంక వాడు నడుచుకుంటూ కిందకైతే వెళ్ళాడు. ఈలోగా రూమ్ అంతా
చిమ్మ చీకటిగా ఉందేంటి? తలుపులు తీద్దామని రూంలోకి వెళ్ళబోతుంటే అక్కడ ఎవరో కదిలినట్టుగానైతే అనిపించింది. అంతే, దివ్య ఒక్కసారిగా భయపడి బయటికైతే వచ్చేసింది. భయం భయంగా ఆ రూమ్ డోర్ని దగ్గరికి లాగి ఎంట్రన్స్ సోఫా ఉన్న దగ్గరికైతే వచ్చేసింది. బాబు అక్కడే ఆడుకుంటున్నాడు. ఇంకా సరిగ్గా ఏ సామాను కూడా ఫిక్స్ అయితే చేయలేదు. ఎందుకనో దడ పుట్టుకుంటుంది దివ్యకి. భయం భయంగా అక్కడే కూర్చొని ఉండిపోయింది. మరో పక్క వాళ్ళ ఆయన అయితే వచ్చాడు పాలు ప్యాకెట్ పట్టుకొని. ఏ దివ్య, ఇదిగో పాలు, మళ్ళీ మరిగించు అని అంటూ ఉంటే, ఏమండి, మీకొక విషయం చెప్పాలి. ఆ మాస్టర్ బెడ్రూంలో ఎవరో ఉన్నట్టు కనిపించింది. నాకు భయం వేస్తుందండి. ఎవరైనా వచ్చారేమో, ఒక్కసారి వెళ్ళి చూడండి, దుడ్డుకరి పట్టుకోండి అని చెప్తుంది. నీ మొహం, మన ముగ్గురం మాత్రమే ఉన్నాం, ఇంకిక్కడ ఎవ్వరూ లేరు, దా అంటూ తను చేపట్టుకొని పైకైతే తీసుకువెళ్ళాడు. తలుపు తీసి చూసేసరికి చిమ్మ చీకటిగానైతే ఉంది. వెంటనే లైట్ ఆన్ చేశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. చూడు, ఎవరైనా ఉన్నారా? ఏంటో నువ్వు ప్రతిదీ అలా భయపడిపోకు. నువ్వు భయపడింది కాకుండా నన్ను కూడా భయపెట్టేస్తున్నావు అనేసరికి ఈలోగా బాబు పరిగెట్టుకుంటూ వాళ్ళ దగ్గరికైతే వచ్చేశాడు. నానా, నానా, అక్కడ ఎవరో ఉన్నారు అని చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వా? ఎక్కడ్రా అని అంటూ ఉంటే, అదుగో సోఫా వెనకతలా దాక్కున్నారు అని చెప్తున్నాడు. ఇదిగో, నిన్ను చూసి వీడు కూడా అలాంటి మాటలు ఆడుతున్నాడు. వీడికి ఇలాగే నేర్పించు అంటూ చిరాకు పడ్డాడు. సరే, పాల ప్యాకెట్ ఇవ్వండి అంటూ తను వంటగదిలోకి అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఆ రోజు పూర్తిగా ఇల్లంతా కూడా సర్దేసుకున్నారు. మాస్టర్ బెడ్రూంలోని వాళ్లకున్న ఒకే ఒక మంచం ఓ మూలకైతే వచ్చింది. ఇంకా ముందు రూంలోని టీవీ అయితే ఫిక్స్ చేయించుకున్నారు. బాబు కోసం పక్కనున్న చిల్డ్రన్ బెడ్రూమ్ ని అందంగా తీర్చిదిద్దారు. కానీ బాబు మటుకు వీళ్ల పక్కనే పడుకుంటాడు. కానీ ఎప్పుడైనా వాళ్ళ అమ్మ నాన్న వస్తే ఆ రూమ్ వాళ్ళకి ఇద్దామని ఒక ప్లాన్ అయితే ఉంది. అందుకనే మరి అరుణ్ ఆ రూమ్ ని కూడా నీట్గానైతే ఉంచాడు. రాత్రి 7:30 అయితే అవుతుంది. చుట్టుపక్కలంతా కూడాను పెద్ద పెద్ద ఇల్లు, అది కూడా దూరం దూరంగానైతే ఉంటాయి. మా పక్కింటి వాళ్ళ ఇల్లే కొంచెం దగ్గరగానైతే ఉంటుంది. మరి వాళ్ళు కూడాను ముసలి వాళ్ళు కావడంతోని త్వరగా పడుకుండిపోయినట్టున్నారు. లైట్లు కూడా వెలగట్లేదు. స్ట్రీట్లో కూడాను పెద్దగా లైట్లు అయితే లేవు. ఇంకా ఈ రోజు నేను వండలేను, బయట నుంచి తెచ్చేసుకుందామని అంటే అరుణ్ సరేనని, దగ్గరలోని మంచి రెస్టారెంట్ ఉంది, నేను వెళ్ళొచ్చేస్తాను, ఆర్డర్ పెడితే ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి అని అరుణ్ అనడంతోని, సరే అయితే త్వరగా తిండి, ఆకలేస్తుంది అని చెప్పేసి తను మిగతావి కూడా క్లీన్ చేయడం మొదలుపెట్టింది. ఈలోగా బాబు నాకు ఆకలేస్తుంది, ఏదైనా పెట్టమ్మా అని గోల చేస్తున్నాడు. సరే ఇదిగో ఈ బిస్కెట్లున్నాయి, తిను అని తనకైతే ఇచ్చింది. ముందు రూంలో కూర్చొని తను బిస్కెట్లు అయితే తింటున్నాడు. ఈలోగా హఠాత్తుగా గట్టిగానైతే అరుపు వినిపించింది. ఏమైంది అని బాబు దగ్గరికి వెళ్లేసరికి బాబు పైకి చూసి భయపడుతూ గజగజ వణికిపోతూ గట్టిగట్టిగా ఏడుస్తున్నాడు. ఏమైంది, ఏమైంది కన్నా నీకు అంటూ దగ్గరికెళ్ళి ఎత్తుకుంది. అమ్మా, అమ్మా అటు చూడు అంటూ పైకైతే చూపిస్తున్నాడు. తను పైకి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. ఏమైందిరా, ఏం చూసావు, ఎందుకంత భయపడిపోతున్నా అని అడుగుతూ ఉంటే, అమ్మా, అమ్మా, ఆ గోడని పట్టుకొని ఒక అక్క తలకిందులుగా వేలాడుతుంది. తన జుత్తు ఇంత పొడుగ్గా ఉంది, నన్ను చూసి నవ్వుతుందమ్మా అని భయపడుతూ చెప్తున్నాడు. అది చెప్తూ ఉంటే, ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు అంటూ బాబునెత్తుకొని బయటికైతే వచ్చేసింది. తనకి కూడా ఏదో తెలియని ఫీలింగ్, భయం వేస్తుంది. బాబు చెప్పింది నిజమేనా అని ఒక క్షణం అనుకుంటుంది. మరో క్షణానికి లేదు లేదు, వీడేదో కథలు అల్లుతున్నాడు అని అనుకుని తన మనసుకి సర్ది చెప్పుకుంటుంది.
ఈలోగా రానే వచ్చాడు అరుణ్. ఏంటి ఇంత మధ్యలో బయట నింతుకున్నారు, లోపలికి పదండి అని అంటున్నాడు. సరేనని లోపలికి వెళ్తూ ఉంటే వెనకాతల అరుణ్ కనిపించలేదు. ఇదేంటి, ఇప్పుడే కదా ఇక్కడే ఉండాలి, అరుణ్ అరుణ్ ఏరి, ఎక్కడికి వెళ్ళిపోయారు అంటూ గేటు తీసుకొని బయటికైతే వచ్చింది. ఇంకా అక్కడంతా కూడా నిర్మానుష్యంగానైతే ఉంది. అరుణ్ ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పుడే కదా అరుణ్ వచ్చి లోపలికి వెళ్ళమన్నారు అంటూ చెమటలు పట్టిపోతుంది. ఈలోగా ఆ రోడ్లోని దూరంగా ఒక అమ్మాయి బాబు ఎటువంటి పోలికలు చెప్పాడో అదే పోలికలతోని అక్కడ నించొని వాళ్ళ కాసే చూస్తోంది. తల ముందుకి విరబూసుకొని అయితే ఉంది, మొహం తెల్లగా. ఆ అమ్మాయిని చూడగానే ఎందుకో భయం వేసింది. ఇంకా భయంతోనే అటుకేసి చూడకుండానే లోపలికైతే పరిగెత్తింది. బాబు ఓ పక్క నుంచి వణికిపోతున్నాడు. అమ్మా, భయం వేస్తుందమ్మా, భయం వేస్తుంది అని వాళ్ళమ్మతోనైతే అంటున్నాడు. ఏం లేదు నాన్న, ఉండు అంటూ వెంటనే ఫోన్ తీసుకొని అరుణ్కైతే కాల్ చేస్తుంది. ఆ, వచ్చేస్తున్నాను దివ్య, ఇదిగో దగ్గరలోనే ఉన్నాను. ఏ, ఇంకేమైనా కావాలా అని అడుగుతున్నాడు. ఏం వద్దు, త్వరగా రండి త్వరగా రండి అంటూ కాల్ అయితే కట్ చేసేసింది. ఇంకా బాబుని పట్టుకొని దేవుణ్ణి తలుచుకొని సోఫాలోని ఒక మూలనైతే కూర్చున్నారు ఇద్దరును. ఈలోగా అరుణ్ రానే వచ్చాడు. తను వచ్చి లోపలికొచ్చేంత వరకు వాళ్ళైతే దగ్గరికే వెళ్ళలేదు. అరుణ్ వాళ్ళిద్దరినీ చూసి, ఏమైంది, ఓ మూలను కూర్చున్నారు, ఇంట్లోని హాయిగా ఎంజాయ్ చేస్తారనుకుంటే ఏంటి ఇలా ఉన్నారు, అంత చిన్న ఇల్లు అలవాటైపోయి ఈ పెద్దింట్లోని ఉండలేకపోతున్నారా ఏంటి అని నవ్వుతూ అంటున్నాడు. ఆ మాటలకి దివ్యకైతే భయం వేస్తుంది. దగ్గరకు వచ్చి, అరుణ్, మీతో ఒక విషయం చెప్తా. అదేంటంటే ఇంట్లో ఏదో ఉంది అరుణ్, నాకు భయం వేస్తుంది, నాకే కాదు వీడికి కూడా అని చెప్పబోతుంటే అరుణ్ కోపంతోని తన తెచ్చిన పార్సిల్ ప్యాకెట్ ని సోఫాలోకైతే విసిరేశాడు. నేను మీ గురించి రేయింపవళ్ళు కష్టపడుతుంటే మీకు దాని విలువ తెలియట్లేదు. పోనీలే, చిన్న ఇల్లుతో అడ్జస్ట్ అవ్వలేకపోతుంది అని ఇంత పెద్ద ఇల్లు అద్దెకి తీసుకున్నాను. ఇప్పుడేమో ఈ ఇల్లు బాలేదు, ఏదో ఉంది అని మాట్లాడుతున్నావు. అసలేమనుకుంటున్నావు నా గురించి అని అంటున్నాడు. మీరెందుకంత చిరాకు పడుతున్నారు, నాకు భయం వేస్తుంది అని చెప్పాను, మాకు జరిగింది మీకు తెలిస్తే అని అంటూ ఉంటే ఇంకా కోప్పడుతూ తన్ని తిడుతున్నాడు. పెళ్ళైన 6 సంవత్సరాల లోపు ఇప్పటి వరకు అరుణ్ ఎప్పుడు అంత కోపం తెచ్చుకోలేదు, అంత గట్టిగా కూడా మాట్లాడలేదు. భయం వేస్తుంది, వణికిపోతుంది. తనింకేం మాట్లాడకుండా కళ్ళంట నీళ్లు తిప్పుకుంటూ రూంలోకి బాబుతో సహా వెళ్లి తలుపైతే వేసుకుంది. తను బాబుని పట్టుకొని ఏడుస్తూ ఉంటే, అమ్మా ఏడోకమ్మా, నాకు ఆకలేస్తుందమ్మా, అన్నం పెట్టమ్మా అని అంటున్నాడు. పాపం వాడిని చూసి జాలిపడి మళ్ళీ బయటికైతే వెళ్ళింది. అరుణ్ అలానే సోఫాలో కోపంగా కూర్చున్నాడు. తన పక్కకి వెళ్లి కూర్చొని, సర్లే, సారీ అరుణ్ అని తన తప్పు లేకపోయినా సారీ అయితే చెప్పింది. తను తెచ్చిన పార్సిల్ ప్యాకెట్ ని ఓపెన్ చేసి ముగ్గురు అయితే తిన్నారు. ఇంకా పడుకోవడానికి వెళ్లే ముందు అరుణ్కి ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకోవడం అలవాటు. అలానే తను నోరు పుక్కళ్ళించుకొని కాళ్ళు చేతులు కడుక్కొని దేవుణ్ణైతే స్తుతిస్తున్నాడు. అంతే, తను అలా స్తుతిస్తూ ఉంటే తనకి తెలియకుండానే ఆవిళ్ళింతలైతే వచ్చేస్తున్నాయి. నిద్రలోకైతే వెళ్ళిపోతున్నాడు. ఇదేంటి, మంత్రాలు చదువుదామంటే ఇంత నిద్ర వచ్చేస్తుంది, ఈరోజు బాగా అలిసిపోయినట్టున్నాను, అందుకే ఇలా అవుతుంది అని అనుకున్నాడు. ఇంకా పడుకోగానే వాళ్ళ ఆవిడైతే ఇలా అంటుంది. ఏమండి, వీడికి మంచి స్కూలు దగ్గరలో ఏదైనా ఉంటే జాయిన్ చెయ్యాలి, వీడిని స్కూల్లో జాయిన్ చేస్తే అల్లరి చేయకుండా ఉంటాడు, పైగా ఇప్పుడు 5 years కూడాను వీడికి అని అంటుంది. నాకది గుర్తుంది, మా బ్యాంక్ దగ్గరలోనే ఒక స్కూల్ అయితే చూశాను, ఫీజులు కూడా బాగా తక్కువే, అక్కడ జాయిన్ చేద్దాంలే అని అంటున్నాడు. త్వరగా జాయిన్ చేస్తే మంచిది.
ఇంకలా మాట్లాడుకుంటూనే ఎప్పుడు నిద్రలో జారుకున్నారో ఒకరికి తెలియకుండా ఒకరు నిద్రలోకైతే జారుకున్నారు. దివ్య బాత్రూమ్ కని లేచింది. టైం చూసేసరికి 1 గంట అయితే అవుతుంది. బెడ్రూమ్ కి పక్కనే బాత్రూమ్ అయితే ఉంటుంది. మరి తను లేచి వెళ్లే సమయంలోని అక్కడొక వాల్ హ్యాంగింగ్ మిర్రర్ అయితే ఉంటుంది. ఆ ఫర్నిచర్ తో పాటే వాళ్ళ ఆ మిర్రర్ ని కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. మరి తను బాత్రూంకి వెళ్లి బయటికి వచ్చి అద్దంలో యాదృచ్ఛికంగా చూసుకునేసరికి అక్కడ తనలాగే మరొక అమ్మాయి అయితే కనిపిస్తుంది. అంతే, గట్టిగా అరిచేసింది. చూసేసరికి తనింకా పడుకొనే ఉంది. లేచి కూర్చుంది. ఏమైంది అంత గట్టిగా అరిచావు? పట్టక పట్టక ఇప్పుడే పట్టింది నిద్ర. గట్టిగా అరిచేశావు, ఏమైంది దివ్య అని అంటున్నాడు పక్కనుంచి అరుణ్. ఏం లేదండి, ఏం లేదు, పడుకోండి అని చెప్పి పక్కనున్న వాల్ క్లాక్ అయితే చూసింది. 1 గంట అయితే అవుతుంది. భయంతోని మెల్లగా లేచి బాత్రూంకి వెళ్లి బయటికి వస్తూ చూడకూడదు చూడకూడదు అనుకుంటూనే ఎందుకైనా మంచిది, అది కలో నిజమో తెలిసిపోతుంది అని పక్కనున్న మిర్రర్ గ్లాస్ అయితే చూసింది. నార్మల్ గా తనైతే అందులో కనిపిస్తుంది. అంతే, నవ్వుకుంది. నేనిలా ఇలా భ్రమలు పడుతున్నానేంటి అని అనుకుంటూ వచ్చి పడుకుంది. తనలా వచ్చేసింది గాని మిర్రర్లోని తన ఇమేజ్ అక్కడే అలా నించొని తన్నైతే చూస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ యథావిధిగా అరుణ్ బ్యాంక్ అయితే వెళ్ళిపోయాడు. బాబు ఇంకా పడుకునే ఉన్నాడు. వాడు పడుకునే లోపు తాను అన్ని పనులు చేసేసుకోవాలని ఇల్లంతా శుభ్రం చేసుకొని అంట్లవి తోముకొని స్నానం అయితే చేసేసింది. వాళ్ళ ఆయన కోసం ఏదో కాస్త వండింది. వాళ్ళ కోసం వండుకోవాలిగా, దానికోసం ప్రిపేర్ అయితే చేస్తుంది. మరో పక్క బాబు లేచి కూర్చొని అమ్మా అమ్మా అని పిలుస్తున్నాడు. వస్తున్నాను నాన్న అంటూ పాలు కలిపి తీసుకొచ్చింది. బ్రష్ చేసుకొని పాలు తాగుదు గాని అంటూ బ్రష్ చేపించి పాలైతే ఇచ్చింది. కొంచెం తాగి నేను తాగనని ఏడుస్తున్నాడు. ఏమైంది? నీకిష్టమని ఇందులో చక్కెర కూడా వేశాను అని అంటూ ఉంటే, చూడు ఇవి పాలు కాదు అంటూ చూపించేసరికి అవి నిజంగానే పాలులాగైతే లేవు, రక్తంలా ఎర్రగానైతే కనిపిస్తున్నాయి. అంతే, భయపడిపోయింది. ఇదేంటి, నువ్వేమైనా కలిపావా అని అడుగుతుంది. లేదమ్మా, ఇవి నువ్విచ్చినవే అని అంటున్నాడు. అవి పక్కన పెట్టేసి పాలు, మరిగించిన పాలు ఎలా ఉన్నాయి అని అక్కడికి వెళ్లి చూసింది. అవి నార్మల్గానే ఉన్నాయి. ఈ పాలు వంపేసి మళ్లీ వేరేగా పాలు వేసి ఇచ్చింది. తనకేమీ తోచట్లేదు. ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది, ఎవరో ఉన్నారు, నన్నే ఎందుకు భయపెడుతున్నారు, నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని భయంతోనే వణికిపోతున్నది. ఈలోగా మధ్యాహ్నం అయితే అయిపోయింది. బయటకు వచ్చి అంతా చూస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కనిపిస్తే పలకరించవచ్చు, మాట్లాడవచ్చు అని అనుకుంటుంది. బాబుకి తోటలోని ఉన్న చెట్లనైతే చూపిస్తుంది. ఈలోగా పక్కింట్లో ఉన్న ఆ ముసలావిడ ఏదో పని చేసుకుంటూ పెరట్లోకైతే వచ్చింది. ఆమెను పిలుస్తూ ఉంటే వినిపించుకోకుండా తనని చూసి కూడాను లోపలికైతే వెళ్ళిపోయింది. తనకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఏంటావిడ ఓనర్స్ కావాలా? అందుకే అలా ఉంది. పైగా అంత గోల్డ్ వేసుకున్నారుగా. నేను చూస్తే మెళ్ళో తాళి తప్ప ఇంకేది వేసుకోలేదు. అందుకనే నాతో మాట్లాడడం ఇష్టం లేక లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది అని అనుకుంది. వీధి గుమ్మం వైపు వెళ్లి గేట్ దగ్గర నించొని అంతా చూస్తుంది. ఒక ముసలాయన అటుపక్క వెళ్తూ వెళ్తూ వాళ్ళింటి కాసైతే చూశాడు. బయటనున్న తన్ని చూసి చిన్నగా నవ్వాడు. తను కూడా నవ్వింది. మీరు కొత్తగా వచ్చారా అని ఆ లాంగ్వేజ్లోనైతే అడుగుతున్నాడు. తనకి ఆ లాంగ్వేజ్ మాట్లాడడం రాకపోయినా అర్థం చేసుకోగలదు. రివర్స్లోని తన ఇంగ్లీష్లోనైతే జవాబిచ్చింది. ఓ అంటూ తనతో మాట్లాడుతూ అక్కడ దగ్గరకైతే వచ్చాడు. ఈ ఇంటి గురించి మీకు తెలుసా
అని అడుగుతున్నాడు. నాకేం తెలీదు అని అంటూ ఉంటే, ఈ ఇంటిని మీకు వెంకటేశనేనా అద్దెకిచ్చాడు అని అడుగుతున్నాడు. అవును అని తనైతే చెప్పింది. ఆహా అంటూ విచిత్రంగా చూసి, సరే మళ్ళీ రేపు మాట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోతున్నాడు గబగబా. ఇంకా తనకి ఏమీ అర్థం కాలేదు. సర్లే ఎవరో ఒకరు మాట్లాడారు అని మనసు కాస్త కుదుట పడింది. ఇంక లోపలికి వెళ్లి తన పనైతే చేసుకుని కాసేపైతే పడుకుంది. తను అలా పడుకోగానే తనొక హాస్పిటల్లో ఉన్నట్టు, తన వెనకాతల ఒక నల్లటి షాడో తనని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు, తన వెంట పడినట్టు తనకైతే కల వస్తుంది. కల్లోనే పరిగెడుతుంది గాని ముందుకైతే వెళ్ళలేకపోతుంది. ఇంకా షాడో వెనకాతల నుంచి వచ్చి గట్టిగానైతే పట్టుకుంది. అంతే, నిజంగా తన్నెవరో గట్టిగా పట్టుకున్నట్టు బయటనైతే ఫీల్ అవుతుంది. ఊపిరి అందట్లేదు. ఊపిరి తీసుకోవడానికి కష్టమవుతుంది. అంటూ ఊపిరి వదులుతుంది. ఈలోగా బాబు ఉన్నట్టుండి లేచి అమ్మా అమ్మా అంటూ వాళ్ళమ్మనైతే లేపుతున్నాడు. అంతే, ఒక్కసారిగా లేచి కూర్చొని ఊపిరి గట్టిగానైతే వదిలింది. ఇంకా చుట్టూ అంతా చూసింది. ఎవ్వరూ లేరు. అంతే, మళ్ళీ ఏదో జరుగుతుందని అర్థమైంది. ఇంకా దివ్య సాయంత్రం ఎప్పుడవుతుందా, తన భర్త ఎప్పుడొస్తాడా అని ఎదురు చూడడం మొదలుపెట్టింది. సాయంత్రం 6 అవుతుంది. అరుణ్ ఇంకా ఇంటికి రావట్లేదు. చాలా భయంగానైతే ఉంది. బయటికి వచ్చి అటు ఇటు తిరుగుతూ గుమ్మం దగ్గర కాలక్షేపం చేస్తోంది. ఈలోగా అరుణు తూలుతూ వచ్చాడు. మరి 6 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడాను తనైతే తాగలేదు. కానీ ఇప్పుడు ఇలా డ్రింక్ చేసి వచ్చేసరికి తనకసలు ఏమీ అర్థం కాలేదు. అరుణ్, నీకేమైంది? ఏం చేస్తున్నావు? ఎందుకు ఇలా డ్రింక్ చేసి వచ్చావు అని ప్రశ్నల మీద ప్రశ్నలైతే వేస్తుంది. కాని అరుణ్ అవేమీ పట్టించుకోకుండా తిరిగి దివ్యనే తిడుతున్నాడు. నేనెలా ఉంటే నీకేంటి? మగాణ్ణి బయటికి వెళ్తే ఎన్నెన్నో చెయ్యాల్సి వస్తుంది. నీకు అనవసరం. అయినా డబ్బులు తీసుకొస్తున్నాను, నీకు నచ్చినట్టుగా చేస్తున్నాను. ఇంకా ఏం కావాలి? నా నుంచి ఇంకా ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటూ ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నాడు. అసలు అర్థం పర్థం లేకుండానే గొడవలు పడుతున్నారు. ఇంకా ఆ రోజు మొదలు ప్రతిరోజు అదే తంతు. రాత్రి అయ్యేసరికి తను తాగేసి రావడం, ఇద్దరు గొడవలు పడ్డం, చెరొక రూంలోని పడుకోవడం. బాబుని తీసుకొని దివ్య బాబు రూంలోకైతే వెళ్లి అక్కడే పడుకుంటూ ఉండేది. రోజు ఏదో ఒక పీడకల. ఆ రోజు మరీను 15 రోజులైతే అవుతుంది. అమావాస్య. ఆ రోజు కూడా అలానే పూర్తిగా తాగేసి వచ్చాడు అరుణ్. ఇష్టం వచ్చినట్లు తిట్టిందే కాకుండా కోపంతోని ఊగిపోతూ తనని కొట్టాడు కూడాను. అరుణ్ అలా కొట్టడంతోని బాగా హట్ అయిపోతుంది దివ్య. ఇంకా తను పక్క రూంలోకి వెళ్లి పడుకుంటుంది కానీ నిద్ర పట్టట్లేదు. ఎవరో చెవు దగ్గరికి వచ్చి, చచ్చిపో, నువ్వు చచ్చిపో, నీకు అనవసరం, ఇలాంటి బ్రతుకు నీకు అనవసరం, చనిపో, ఉరివేసుకొని చనిపో, ఉరివేసుకొని చనిపో అంటూ చెవులోనైతే చెప్తున్నారు. ఈలోగా తను నిద్ర మైకంలో ఉంటుండగా మెల్లగా సగం వరకు కళ్ళు తెరిచి ఉంది. ఎదురుగా చూసేసరికి ఒక నల్లటి ఆకారం. అది అమ్మాయిది. తన జుత్తు గాల్లో ఎగురుతూ ఉంది. ఇంకా తన కళ్ళైతే తెల్లగా మారిపోయాయి. అయితే తను అక్కడున్న ఆ ఫ్యాన్కి ఉరివేసుకొని కనిపిస్తూ తను చనిపోయినప్పుడు ఎలా ఉందో అలా అయితే కనిపించింది. అంతే, దివ్య అది చూడగానే కెవ్వుమంటూ అరిచి లేచి కూర్చుంది. ఈలోగా పక్క రూములో ఉన్న అరుణ్ అక్కడికి వచ్చాడు. ఏమైంది దివ్య అని అడుగుతున్నాడు. అది అది నన్ను చంపేస్తుంది, నేను చచ్చిపోతాను అంటూ దివ్య అక్కడున్న తన చీరను తీసుకొని తన మెడకి చుట్టుకుంటుంది. అదంతా చూస్తున్న అరుణ్కి అప్పుడు గాని స్పృహ రాలేదు. దివ్య దివ్య ఏం చేస్తున్నావు అంటూ తన మెడక చుట్టుకుంటున్న
ఆ చీరను తీసేసి దివ్య, దివ్య అంటూ గట్టిగానైతే అరిచాడు. అంతే, బాబు కూడా లేచి కూర్చొని ఏడుస్తున్నాడు. ఇంకా వాళ్ళకేం జరుగుతుందో వాళ్ళకే అర్థం కావట్లేదు. దివ్య ఓ పక్కన ఏడుస్తూ స్పృహ కోల్పోయింది. అంతే, అరుణ్ మత్తంతా దిగిపోయింది. అలానే కూర్చొని ఎంత పని చేశానో అంటూ అక్కడే ఉండిపోయాడు. తెల్లవారింది. ఇద్దరూ పడుకొనే ఉన్నారు. ఈలోగా కిచెన్లో ఏవో శబ్దాలు. మెలకు వచ్చిన అరుణ్ కిచెన్లో ఎవరున్నారు అని గబుక్కుమని లేచి వెళ్లేసరికి అక్కడ ఒక ఆడమనిషి కిచెన్లో వస్తువులన్నీ ఇసిరేస్తుంది. తను గాల్లో ఎగరడం చూసి అంతే, గట్టిగానైతే అరిచాడు. లేచి చూసేసరికి తను దివ్య పక్కనే ఉన్నాడు. ఇదంతా కళ అనుకున్నాడు. దివ్య లేచింది. ఏమండి, ఇక్కడికొచ్చారేంటి? ఏమైంది అని ఏమీ గుర్తులేనట్టు అడుగుతుంది. అప్పటికి గాని అరుణ్కి అర్థం కాలేదు. తనకి ఆ ఇంట్లో దిగిన మొదటి రోజు నుంచే ఏవేవో జరుగుతున్నా దివ్యకైతే చెప్పలేదు. అరుణ్ రోజు రోజుకి అలా మారిపోవడానికి ఏంటి కారణం అనేది అరుణ్కి కూడా తెలీదు. ఇంకా ఆ ఇంట్లో ఉండకూడదు అని మనసులోనైతే నిశ్చయించుకున్నాడు. దివ్య, ఈరోజు వెళ్ళి నీకు బాబుకి ట్రైన్ టికెట్లు చేపిస్తాను. మనం ఈ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికైతే వెళ్ళిపోదాం. అప్పటి వరకు నువ్వు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటావా అని అంటున్నాడు. ఏమైంది అరుణ్ అని తన కాసి దీనంగానైతే చూస్తుంది. ఏం లేదు, నేను చెప్పింది చెయ్యి. ఒక్క 2 రోజులు జాగ్రత్తగా ఉండండి నువ్వు బాబును. నేనేదో విధంగా ఈ ఇల్లు ఖాళీ చేపిస్తాను అని అంటున్నాడు. తనకైతే ఏం అర్థం కాలేదు. మరి ప్రతిరోజులానే తన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత గబగబా తన పనులన్నీ చేసుకొని బయటన పెరట్లోని అలా తిరుగుతూ ఉంది. ఈలోగా పక్కింటామె దూరం నుంచి తన కాసే చూస్తుంది. మాట్లాడదాం పిలుద్దాం అనుకుంటున్న ఆమె మటుకు ఈమె పిలిచేసరికి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇంకా తను కూడా ఏం మాట్లాడకుండా అటు ఇటు తిరుగుతుంది. ఈలోగా ఆ ముందు రోజు చూసిన ఆ అంకుల్ అయితే కనిపించారు. ఆ ముసలాయన అట్నుంచి వస్తూ బాగున్నావా అని పలకరిస్తున్నారు. ఇన్ని రోజులు ఈ ఇంట్లో బాగానే ఉన్నారే, మీకేమీ అనిపించట్లేదా అని అడుగుతున్నారు. ఆ మాటలకి తనకైతే షాక్ అనిపించింది. అయితే ఈయనకి ఏదో తెలుసన్నమాట అని దగ్గరికి వచ్చి అంకుల్ లోపలికి రండి, టీ తాగుదురు అని పిలిచింది. నోనో, నేను లోపలికి రాను అని తను బయటనే ఉంటానని చెప్తూ, అవును, ఎలా ఉంది, ఇంట్లో బాగానే ఉన్నారా అని అడుగుతుంటే దాని గురించే మాట్లాడాలి అంకుల్ అంటూ తనైతే అడుగుతుంది. ఈ ఇంట్లో ఇంతకు ముందు ఏం జరిగింది, ఎవరుండేవారు అంటూ తనకి జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చెప్పింది. అవును, మీరు ఆ నెక్స్ట్ డే వస్తానన్నారు, ఎందుకు రాలేదు అని అడుగుతుంది. అదా, మా వాళ్ళు చనిపోయారు, ఊరు వెళ్ళాం, 12 days వరకు అక్కడే ఉండి ఇదిగో నిన్ననే వచ్చామమ్మా అని చెప్పాడు. అంతేకాదు, ఆ ఇంట్లోని అంటూ చుట్టుపక్కల చూస్తూ నువ్వొకసారి బయటికి రామ్మా అన్నాడు. సరేనని తను బయటికైతే వచ్చింది బాబునెత్తుకొని. పక్కనే నించొని ఇక్కడే మాట్లాడతాను, ఆ ఇంట్లోని ఆ ఇంట్లో ఇంతకు ముందు మీలాగే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఎవరో ఇద్దరు ఉండేవారు, భార్యాభర్తలంట. కొత్తగా పెళ్ళయిందని చెప్పి వచ్చారు. మరి వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని ఇక్కడికి పారిపోయి వచ్చారు. ఆ అమ్మాయి బాగా డబ్బున్న అమ్మాయి అనుకుంటా. వాడికి మటుకు డబ్బు లేదు గాని ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయికి కూడా వాడంటే ఇష్టమే. అయితే మరి రోజు రోజుకి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలైతే మొదలయ్యే. అది ఎందుకో ఎవరికీ తెలీదు. ఆ తర్వాతే తెలిసింది, ఆ అబ్బాయికి సరైన ఉద్యోగం అయితే లేదు. తెచ్చిన జీతం అరాకొరగానైతే ఉండేది. పైగా ఆ అమ్మాయి కడుపుతూ ఉందని, కడుపు వద్దు తీయించేసుకోమని ఆ అబ్బాయి ఇబ్బంది పెడుతున్నాడని నలుగురికి చెప్పుకొని బాధపడేది. అదిగో మీ పక్కింటి ఆవిడున్నారు కదా,
ఆవిడేదో హెల్ప్ చేస్తూ ఉండేవారు. అయితే ప్రేమ గుడ్డిది అన్నట్టు ప్రేమించుకునేటప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి అనే విషయాలు ఏమీ కూడా అవసరం లేదు, తెలీదు కూడాను. పెళ్ళైన తర్వాతే వాళ్ళలో ఉన్న నెగటివ్ పాయింట్స్, వీళ్ళలో ఉన్న నెగటివ్ పాయింట్స్ తెలిసేది. మరి అలా తెలిసినప్పటికీ కూడాను ప్రేమించుకున్న వాళ్ళు అవి వాళ్ళకి అనుకూలంగా చేసుకొని వాటిని కూడాను వాళ్ళు ప్రేమించగలగాలి. అప్పుడే ఆ ప్రేమ సఫలీకృతం అవుతుంది. వాళ్ళ పెళ్లి చిరకాలం నిలిచిపోతుంది. అలా కాకుండా ఇలా తగువులాడుకుంటూ రోజు రోజుకి దూరం అయిపోతే ఏమవుతుంది చెప్పమ్మా? పాపం ఆ పిల్లని వదిలేసి వెళ్ళిపోయాడు చెప్పా పెట్టకుండా. మేం కూడా చూస్తున్నాం. 4 రోజులయింది. ఆ తలుపు అయితే తీయలేదు. అలానే వేసిన తలుపు వేసినట్టే ఉంది. పైగా ఏదో వాసన అయితే వస్తుంది. అది 2 రోజులకి ఇంకా ఎక్కువైపోయింది. అంతే, మాకందరికీ భయం వేసింది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి ఓపెన్ చేసేసరికి లోన అమ్మాయి శవం ఉరివేస్తుంది. మరి వాడే వేశాడో ఆ అమ్మాయే వేసుకుందో అదైతే తెలీదు. వాడెక్కడికి వెళ్ళాడో కూడా ఎవ్వరికీ తెలీదు. పాపం కడుపుతో ఉంది, ఉరివేసుకొని చనిపోయిందనుకున్నాం. అయితే మటుకు ఆ తర్వాత 12 రోజుల తర్వాత ఆ పిల్ల ఆ ఇంట్లో కనిపించడం, ఆ పెరట్లో తిరిగినట్టు అందరికీ కనిపిస్తూ ఉండేది. సాయంత్రం అయితే చాలు వీధిలో ఎవ్వరం కూడాను బయటికి రావడమే మానేశాం. ఎందుకనంటే ఆ అమ్మాయి వీధిలోనే తిరుగుతూ కనిపించేది. అందుకే వీధిలోకి కూడా రావడం మానేశాం. అంతేకాదు, మీ పక్కింటి ఆవిడుందే, ఆమెకైతే తెగ కనిపిస్తూ భయపెడుతూ ఉంటే ఆమె ఒక తాంత్రికుడిని తీసుకువచ్చి ఏవో పూజలు చేసి వారింటి చుట్టూ కూడాను ఏదో రక్షణ వలయం చేయించుకున్నారు. ఆ తర్వాత తాయెత్తులు కూడా కట్టుకున్నారు. ఆ తాంత్రికుడు ఆ ఇంట్లో ఎవరు వచ్చినా వాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నించవద్దు, ఆ ఇంటికి అసలు వెళ్ళవద్దు అని చెప్పడంతోనే వారు మీ ఇంటి వైపు రారు, చూడరు కూడాను. అందుకనే ఆ తర్వాతే అంత ఎత్తుగా ఆ మధ్యలో గోడ కట్టించుకున్నారు అని అతనైతే చెప్పాడు. అప్పటిగానే అర్థం కాలేదు దివ్యకి అసలు విషయం. అంతే, వణికిపోతుంది. ఆ చనిపోయిన అమ్మాయి వల్లనే వాళ్ళలా గొడవలు ఆడుకుంటున్నారని కూడా అర్థమైంది దివ్యకి. అయితే ఇంకా ఎట్టి పరిస్థితుల్లోని అక్కడ ఉండకూడదు అని అనుకుంటుంది. జరిగిన విషయం మొత్తం తన భర్తకైతే చెప్పింది. అంతే, వాళ్ళకి ఈ ఇంటిని అద్దెకిచ్చిన ఆ బ్రోకర్ని పట్టుకొని చెడామడా తిట్టేశాడు. అంతేకాదు, మా డబ్బులు మాకు వాపస్ చెయ్యండి, మేము వేరే ఇల్లు చూసుకొని వెళ్ళిపోతామని వాడి మీద ప్రెషర్ అయితే పెట్టాడు. మరి వాడు ఏం చేయలేని పరిస్థితి. అలాగే వాడి ద్వారా ఆ ఇంటి ఓనర్స్తోనైతే మాట్లాడారు. జరిగిన విషయం అంతా కూడాను పూసగుచ్చినట్టు వాళ్లతో పాటు అక్కడున్న వాళ్ళందరూ కూడాను వాళ్ళకైతే చెప్పారు. ఏదో ఒకటి చేయించకపోతే ఆ అమ్మాయి ఆత్మ శాంతించదు అని చెప్పడంతో వాళ్ళు ఎంతో మందిని కనుక్కొని ఆ తర్వాత ఆ ఇంట్లోని నారాయణ బలి చేసి ఆ అమ్మాయి ఆత్మకి శాంతి కలిగేటట్టు చేశారు. తన భార్యని బిడ్డని తీసుకొని అరుణు ఆ ఇల్లు ఖాళీ చేసి మరొక ఇంట్లోకైతే షిఫ్ట్ అయిపోయారు. చిన్న ఇల్లైనా మనసులు విశాలంగా ఉండి మనుషులు ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలిగితే అదే స్వర్గం అవుతుంది. అది తెలుసుకోనప్పుడు ఎంత పెద్ద ఇంట్లో ఉన్నా, ఎంత సంపాదించినా, ఎంత వస్తున్నా అంతా వృధానే. ప్రేమికులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, మరి ఇంకే రిలేషన్ అయినా కావచ్చు, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలోనే ఉంది. కోపాలు ఉండొచ్చు, ఒకరికి కోపం వచ్చేటప్పుడు మరొకరు తగ్గాలి. అది తెలుసుకున్నప్పుడు ఆ ఇల్లు స్వర్గం అవుతుంది. మరి కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. ఈ హర్రర్ స్టోరీ కేరళలోనైతే జరిగిందండి. మా ఫ్రెండ్ నాతో షేర్ చేశారనమాట. నేను మీకైతే షేర్ చేశాను. మరి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి.
రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం. ఆగండి, లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసేద్దామా మరి. వీరమణి సిస్టర్, విజయకృష్ణ రాణి సిస్టర్, బాసన విజయ సిస్టర్, వినయ్ గారు, ఇంకా సంధ్య గారు, అమలు సిస్టర్, వసుధ సిస్టర్, గౌతమ్ గారు, పి రవిశంకర్ గారు, స్వర్ణ నుంచి జ్యోతి సిస్టర్, బాలి లక్ష్మి సిస్టర్, ఇంకా ఎన్ లక్ష్మి సిస్టర్, విజయలక్ష్మి సిస్టర్, బాలాజీ గారు విజయనగరం నుంచి, చెన్నై నుంచి రూపీ సిస్టర్, స్వాతి సిస్టర్ గ్రీన్ హ్యాండ్స్ నుంచి, ఇంకా హాస్ని బ్లాగ్స్ నుంచి రెజీనా సిస్టర్, లిఖిత గారు, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇంద్ర గారు, రవీంద్ర అన్నయ్య, మౌనిక, మురళీకృష్ణ గారు, సంధ్య గారు, ఇంకా చక్రపాణి గారు. మరి ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. వాళ్ళ పేరుని నెక్స్ట్ వీడియోలోనైతే చెప్తాను. వసుధ సిస్టర్ రామోజీ ఫిల్మ్ సిటీ గురించి అయితే అడిగారు. అలాగే రవిశంకర్ గారు సినిమా హాల్ హర్రర్ గురించి అయితే అడిగారు. ఖచ్చితంగా చెప్తానండి. కాకపోతే ఈ వీక్ మరి మనకి పండగ కాబట్టి ఆ హడావిడిలోనైతే ఉన్నానన్నమాట. పండగ అయిపోయిన నెక్స్ట్ వీక్ లోని ఖచ్చితంగా మీ ఇద్దరివి అయితే వస్తాయి. ఇంకా ఎవరికైనా ఎటువంటి హర్రర్ కావాలి అని చెప్తే ఖచ్చితంగా ఆ హర్రర్ కి సంబంధించిన వీడియోనైతే చెప్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.